వందే మాత్రం. నేను జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నిజంగా కొన్ని వార్తలు విన్నప్పుడు చాలా 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 బాధ అనిపిస్తుంది. 6 ఏళ్ల పసిపిల్లలు, వాళ్ళ మీద ఇలాంటి దారుణాలు ఎలా చేయాలనిపిస్తుంది? అది కూడా ముల్లా అని చెప్పుకుంటూ 56 ఏళ్ల ముసలోడు అంటే ఆడి మనవరాలి వయస్సు. అలాంటి ఆడపిల్లలో కూడా ఒక శారీరక వాంఛను కోరుకున్నవాడు మనిషా రాక్షసుడా? ఇది మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలోని సిరాజ్గావ్ బండ్ గ్రామంలో జరిగింది. 6 ఏళ్ల బాలికపై ఘోరమైన వేధింపు చేసిండు 56 ఏళ్ల రాజు ముల్లా జహరుద్దీన్ ముల్లా. ఈయనను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు పోలీసులు. పాఠశాలలోని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఈ నేరం బయటపడింది. థానేదార్ అశోక్ జాదవ్ మార్గదర్శకత్వంలో ఈ కేసు దర్యాప్తు నిర్వహిస్తున్నారు. తాజా ఘటనతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం అమరావతి జిల్లాలోని చందూర్ బజార్ తాలూకా సిరాజ్గావ్ బండ్లో ఓ ప్రభుత్వ ఉర్దూ పాఠశాలలో సుమారు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో నిందితుడు బాలికను పాఠశాల ఆవరణంలోని ఓ ప్రైవేటు ప్రదేశానికి తీసుకెళ్లి అఘాయిత్యం చేశాడు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత బాలిక తన తల్లిదండ్రులకు జరిగిన సంఘటన వివరించింది. బాలికకు సంబంధించిన వాళ్లకు ఈ సమాచారం అందిన వెంటనే కుటుంబ సభ్యులు పాఠశాలకు వెళ్లారు. అక్కడ సీసీటీవీ ఫుటేజ్ చూశారు. ఈ ఫుటేజ్లో అనుమానితుడి అనుమానాస్పద కదలికలు స్పష్టంగా కనిపించాయి. దీని తర్వాత కుటుంబం వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందుకున్న చందూర్ బజార్ పోలీసులు వేగంగా చర్యలు తీసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలిక భద్రత, ఆ చిన్నారి మానసిక స్థితిని దృష్టిలో ఉంచుకొని అన్ని చట్టపరమైన విధానాలను జాగ్రత్తగా నిర్వహిస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. అలాగే పాఠశాలలోని భద్రతా వ్యవస్థను సమీక్షిస్తున్నామని, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా నివారణ చర్యలను కూడా చర్చిస్తామని అధికారులు చెప్పారు. ఏదేమైనా గురువు అని పూజించాల్సిన వాడు రాక్షసుడిగా మారి మనవరాలి వయసు కంటే కూడా, నాకు తెలిసి వాడి మనవరాలు కూడా ఈ అమ్మాయి కంటే పెద్దదై ఉంటుంది. అలాంటప్పుడు ఇంత చిన్నపిల్ల మీద అంత దాష్టికం చేసిందంటే వీడు తల్లిని, కూతుర్ని, పెళ్ళాన్ని, మనవరాల్ని కూడా వదే రకంగా అనిపించట్లేదు. ఇలాంటి నీచులను భూమిలో పాతి పెట్టొద్దు, నిలువున కాల్చి పడేయాలి, తగలబెట్టేయాలి. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంది? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్రతిరోజు చెప్తుంది ఆర్ వాయిస్ పొలిటికల్, రెండు మన ఛానల్సే. మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఈ ఛానల్స్ని నిలబెడుతున్నాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీకు తెలిసిన వాళ్ళందరితో కూడా చేస్తూ ఉండండి. ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.